నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఎలాంటి తాయిలాలు, పన్ను విధానాల్లో మార్పులు చేర్పులు లేకుండా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2047 కల్లా వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రభుత్వం సాగుతోందన్న కేంద్ర మంత్రి జీడీపీకి కొత్త నిర్వచనం ఇస్తూ గవర్నమెంట్ డెవలప్మెంట్ ప్రొడక్షన్గా తెలిపారు. అయితే విపక్షాలు మాత్రం ఈ బడ్జెట్పై మండిపడుతున్నాయి. అందమైన భాషతో అబద్ధాలు చెప్పారంటూ మండిపడుతున్నాయి. ట్యాక్స్ వ్యవహారంలో కార్పొరేట్ రంగానికి పెద్దపీట వేశారని, ఈ బడ్జెట్లో సంక్షేమం నేతి బీరకాయలో నెయ్యి సామెతలా ఉందని ఎద్దేవా చేస్తున్నాయి. అసలు కేంద్ర బడ్జెట్లో ఏముంది? మధ్యంతర బడ్జెట్లో కేంద్రం ఏ అంశాలపై దృష్టి సారించింది? మోదీ ఎన్నికల బడ్జెట్పై విపక్షాల అభ్యంతరాలేంటి? ఇవే అంశాలపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. ఇక కేంద్ర బడ్జెట్కు సంబంధించి చర్చ ప్రారంభిద్దాం. మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉప్పల లక్ష్మణ్ గారు, వారితో పాటు బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు. ఇద్దరికి కూడా వెల్కమ్. మరికొద్దిసేపట్లో ఇతర పార్టీ ప్రతినిధులు కూడా మన డిబేట్లో జాయిన్ అవుతారు. మొదట మనం ఉప్పల లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మణ్ గారు, నమస్తే అండి. నమస్తే, చెప్పండి. రైట్, ఎన్నికల వేళ ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో ఎలాంటి మెరుపులు లేనట్టుగా కనిపిస్తూ ఉంది. ఏంటి సార్, ఏం చెప్తారు? సో ఇక ప్రతిపక్షాలు విమర్శలు అంటే ఏదైనా ప్రతి అంశాన్ని కూడా వాళ్ళు విమర్శలు చేస్తూ ఉంటారు. కాకపోతే ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రభుత్వము తన టైం అంటే గడువు అయిపోతున్నది కాబట్టి పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లేనందువలన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టి ఈ యొక్క కాల పరిమితికి నిధులు వాడుకోవడానికి వీలుగానే దీన్ని పరిగణిస్తాము. అయితే ఏంటంటే చట్టంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలా పెట్టవద్దా అన్నది క్లారిటీ లేదు. అంటే కాన్స్టిట్యూషన్ లో క్లారిటీ లేదు. అయితే విధి లేక ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెడుతున్నారు. పూర్తి బడ్జెట్ ఎప్పుడు పెట్టాలి? మార్చిలో, లేదంటే ఫిబ్రవరిలో మార్చిలో పెట్టాలి. మరి ఈలోగా కోడ్ వచ్చేస్తుంది కదా. కోడ్ వచ్చిన తర్వాత సెషన్లు జరపడానికి అవకాశాలే లేవు. సెషన్ జరపనప్పుడు బడ్జెట్ ఆమోదించడానికి అవకాశం ఉండదు. బడ్జెట్ ఆమోదం లేకుండా నిధులు విడుదల చేయడానికి అవకాశమే ఉండదు. కాబట్టి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తీసుకున్నాడు. సరే, అది రాజ్యాంగ విరుద్ధము అని నిన్న ఎవరో కోర్టులో, సుప్రీంకోర్టులో కేసు కూడా వేశారు. సరే, ఏది ఏమైనా మరి ఇది ఎన్నికల బడ్జెట్ లాగా ఉందా అనేది కదా మెయిన్ చర్చ. అలాగే అబద్ధాలు చెప్తున్నారు, ఏదో కల్పించి చెప్పారు, అందమైన మాటలు మాట్లాడారు అని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. ఎన్ని విమర్శలు చేసినా కూడా ఇవాళ మనం కరోనా పరిస్థితుల నుంచి దాటి బయటపడి ప్రపంచంలోని అన్ని దేశాలతో కంపేర్ చేసుకున్నప్పుడు ఏమాత్రం జీడిపి పడిపోకుండా, అప్పుల భారం మరీ పెరగకుండా ఇప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సక్సెస్ఫుల్ గానే గడిచిందని చెప్పవచ్చు. ఎందుకంటే సరే, ఇంకా ఇప్పుడు విదేశీ అప్పులు ఎన్ని ఉన్నాయి? 1600 కోట్లు ఉన్నాయా? 16,000 కోట్లు ఉన్నాయా? మొత్తం అప్పులు 8,000 కోట్లు ఉన్నాయి. ఇవన్నీ విమర్శలకు బాగుంటాయి. కానీ ఏ ప్రభుత్వమైనా ఇప్పుడు ఆర్థికంగా ఎంతో బాగున్నటువంటి చైనా, అమెరికా, రష్యాలకి ఇప్పుడు అమెరికా అప్పు లేదా? వాటికి కూడా ఉన్నాయి అప్పు. అవును. అది ఏంటంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో రొటీన్ లో భాగంగా అవన్నీ జరుగుతూ ఉంటాయి. విదేశీ అప్పు ఎందుకంటే మరి అట్లయితే మనకు 16,000 కోట్ల విదేశీ అప్పు ఉంది. మరి ఎందుకు విదేశీ అప్పు అంటే ఈ యొక్క అంతర్జాతీయంగా ఏదైతే మానిటరింగ్ ఫండ్ సిస్టమ్ ఉందో దాన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు ఆయా దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పాలి. కాబట్టి అవి కూడా అలా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనం చూడాల్సింది ఏమిటంటే, సరే జీడిపికి వేరే నిర్వచనం చెప్పారు అంటే, ఇప్పుడు ఎవరైనా ఏ ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వాలైనా సరైన పద్ధతిలో ప్రభుత్వాలు నడుపుతూ ఉన్నప్పుడు, ఆర్థికంగా ఇబ్బందులు లేని పరిస్థితుల్లో నడిపేటప్పుడు ఖచ్చితంగా అది గొప్పగా చెప్పుకుంటారు. ఆ గొప్పగా చెప్పుకునేటువంటి అంశాన్ని అలా దేశ అభివృద్ధి పదంలోకి మనం వెళ్తున్నాము అనేటువంటి ఉద్దేశంతో చెప్పి ఉండొచ్చేమో. కానీ
అది వ్యంగ్యం అయితే కాదు కదా. అవును. నిజంగా చెప్పలేదు, లేకపోతే అబద్ధాలు కాదు. ఇప్పుడు అబద్ధాలు చెప్పడానికి అక్కడ ఫ్యాక్ట్ అండ్ ఫిగర్స్ కళ్ళ ముందర పెట్టారు కదా బడ్జెట్ లో, ఉమ్, అన్ని చూపించారు కదా. అన్ని చూపించినప్పుడు అందులో ఇంకా విమర్శలు ఏమి చేయాలా ఏం చేయకూడదంటే అది ఇంకా ప్రతిపక్షాలు వాళ్ళ ఇష్టం. ఇప్పుడు కొన్ని రైతులకు ఇంపార్టెంట్ ఇవ్వాలనుకున్నారు, మహిళలకి ఇవ్వాలనుకున్నారు. ఆ, సరే, ప్రభుత్వ ఉద్యోగులు నిరాశజనకంగా ఉన్నారు, వాళ్ళకేమీ పెద్ద బెనిఫిట్ ఏం రాలేదు. ఉమ్, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు బడ్జెట్ అన్న తర్వాత అందరికీ అనుకూలమైన బడ్జెట్ ఉండదు. ప్రాధాన్యతలు ఏవి తీసుకోవాలో అవి తీసుకుంటారు, మిగతా ఇవి చేయలేని పరిస్థితి ఉంటుంది. అయితే ఏంటంటే ఎన్నికల సందర్భంగా బడ్జెట్ కాదు, బడ్జెట్ గురించి మనం విమర్శలు చేయటం కంటే రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, రేపు పొద్దున వాళ్ళు మేనిఫెస్టోలో ఏం పెడతారు, ఉమ్, ఆ మేనిఫెస్టోను మనం విమర్శలు చేయవచ్చు, చేయవచ్చు. రైట్. ఎందుకు? ఓటర్లను ఆకర్షణ చేసే విధంగా మేనిఫెస్టోలు ఉంటాయి ప్రతి రాజకీయ పార్టీ. ఉమ్, ఇప్పుడు బడ్జెట్ లో ఆకర్షించే పథకాలు ఏమైనా ఉంటాయేమో అని ఉదయం ఆలోచించాం అవును. బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు. అవును. ఏదైనా ఓటర్లను ఆకర్షించేటివి అంటే విపరీతంగా రాయితీలు ప్రకటించేసి ఓటు బ్యాంకును కొలగొట్టాలనే ప్రయత్నం ఏమైనా చేస్తుందేమో అని చర్చకు వచ్చింది. కానీ అలాంటి ప్రయత్నం అయితే ఏం చేయలేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఆ ఆశ చూపి రాయితీలు ప్రకటించి ప్రజలకి ఓట్లను రాబట్టుకోవాలా అనేటువంటి విధానానికి కొంత వ్యతిరేక దారిలో వెళ్తూ ఉన్నది. రైట్. సరే, ధరలు పెరిగాయి, పెట్రోల్ డీజిల్ వీటి సంగతులు ఉన్నాయి, అవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలు చర్చించుకుంటారు. అయితే ఓటర్ అకౌంట్ బడ్జెట్ లో ఇవన్నీ సాధ్యమా అంటే సాధ్యమైతే కాదు కదా. రైట్. దాని ఉద్దేశం వేరు కదా. రైట్. రైట్ సార్, నేను వస్తాను త్రీ మీ దగ్గరికి. మనతో పాటు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు. టీపీసీసీ అధికార ప్రతినిధి మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. మొదట మనం బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. రవికిరణ్ గారు నమస్తే అండి. నమస్కారం నరేష్ గారు, మీకు తోటి ప్యానలిస్ట్ కి స్వతంత్ర టీవీ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. రైట్. అంటే సార్ ఇప్పుడు ప్రధానంగా ఇంతకుముందుగా చాలా అంటే ప్రజలు చాలా ఆశించారు, కనీసం పెట్రోల్ డీజిల్ మీద కొంత ధరలు తగ్గిస్తారు, ప్రభుత్వం సబ్సిడీ పెరుగుతుంది, దాంతోపాటు ఎస్పెషల్గా ఈ ఉద్యోగస్తులకు సంబంధించి కూడా పన్ను ఆదాయ స్లాబుల్లో కొంత మార్పులు జరుగుతాయి, మాకు ఉపశమనం కలుగుతుంది అని చెప్పి అందరూ ఆశించారు. కానీ అటువంటిది ఏం లేకుండా ఓట్ ఆన్ అకౌంట్ అన్నట్టుగానే చాలా ప్లెయిన్గా సాగింది. ఏంటి సార్, ఏం చెప్తారు? నరేష్ గారు, మీరు మీ తొలి పలుకులు చెప్పినట్టుగానే గత 4-5 రోజులుగా చాలా జాతీయ స్థాయి మీడియాలో కూడా ప్రతిపక్ష నాయకులు కూడా ఏమంటున్నారంటే ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పూర్తిగా ఎన్నికల బడ్జెట్ కాబోతుంది, చాలా తాయిలాలు ప్రకటించబోతున్నారు, ఓటర్లను ఆకర్షించడానికి అనేకమైన ఉచితాలు ఇవ్వబోతున్నారు, ఆ రకంగా ఓట్లు దండుకునే ప్రయత్నం చేయబోతున్నారు అన్నట్టుగా వివిధ ఛానల్ అన్నారు. బట్ ఇప్పుడు ఫైనల్ గా చూసారు కదా ఏం జరిగింది. దీన్ని బట్టి భారతీయ జనతా పార్టీ పాలన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేవలం ఓట్లు సీట్లు దీనికి ఆధారంగా కాకుండా భారతదేశాన్ని సంపూర్ణంగా వికసిత భారతదేశంగా ఒక అగ్రగామి దేశంగా తీసుకెళ్లి ఏ ఆలోచన ఉందో, ఆత్మ నిర్భర్ భారత్ చేసే ఆలోచన ఉందో ఆ దిశగానే అడుగులు వేస్తున్నాం. కానీ ఎటువంటి షార్ట్ టర్మ్ గెయిన్స్ లేదా తుచ్చమైన రాజకీయాలు చేసే విధంగా మేము చేయట్లేదు అనేది సుస్పష్టం. ఇక మీ ప్రశ్నకి పెట్రోల్ డీజిల్ రేట్లు అంటే అది బడ్జెట్ తో సంబంధం లేదు, అది జిఎస్టీలో ఉందండి. జిఎస్టీ కౌన్సిల్లో నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు జిఎస్టీ కౌన్సిల్లో దాని మీద అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలి. దాన్ని అప్పుడు తీసుకున్న నిర్ణయం ఏంటి, ఇది వ్యాట్ లో ఉండాలని. దాన్ని మార్చాలి అంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దానిలో అయితే ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆర్థిక శాఖ మంత్రులు అందరూ ఉంటారు జిఎస్టీ కౌన్సిల్, వాళ్ళందరూ కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం. ఇక ఉద్యోగులు అంటే ఉద్యోగులకి 7 లక్షల వరకు అయితే ఆదాయ పన్ను పూర్తిగా ఉండదండి, 7 లక్షల వరకు ఉండదు. గతంలో 2014 ముందు అయితే 2.2 లక్షల వరకు మాత్రమే ఆదాయ పన్ను ఉండేది కాదు, ఇప్పుడు 7 లక్షల వరకు ఉంది. సో రకరకాల రాయితీలు కూడా వాళ్ళకి, ఇది పిఎఫ్ సంబంధించి కానీ ఇంట్రెస్ట్ రేట్ పెంచడం కానీ రకరకాల రాయితీలు ఉద్యోగులకు ఉంది. సో ఈ బడ్జెట్ స్థూలంగా ఓవరాల్ గా మీరు చూసుకుంటే అటు మహిళలకి, ఇటు యువతకి, పేదలకి, అలాగే రైతులకి అందరికీ అభివృద్ధి కలిగిస్తూ, అందరికి సంక్షేమం కలిగిస్తూ అన్ని విధాలుగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లే బడ్జెట్. దీనిలో సంక్షేమం, ఇందాక మీరు అన్న సంక్షేమం లేకపోవటం ఏంటి, సంక్షేమం ఎందుకు లేదండి? ఇప్పుడు ఉచితంగా రేషన్ ఇస్తున్నారు దేశంలో 82 కోట్ల మందికి, దానికి 2 లక్షల కోట్ల రూపాయలు దీనిలో కేటాయించారు. అలాగే రైతులకి సబ్సిడీల మీద ఒక యూరియా బస్తా 250 కొంటున్నారు.
అది అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? బస్తారు 2,500. అవును. సో దానికి సంబంధించి పూర్తి స్థాయి రాయితీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దానికి సంబంధించి దగ్గర 1,80,000 కోట్ల రూపాయలు సబ్సిడీ కేటాయించారు దీంట్లో. అలాగే పిఎం కిసాన్ అయితే 6,000 రూపాయలు సన్న చిన్నకారు రైతులకి 12 కోట్ల మందికి వేస్తున్నారో దానికి సంబంధించి దగ్గర 80,000 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే ఆయుష్మాన్ భారత్ అయితే దేశంలో ఉన్నటువంటి దగ్గరగా 60 కోట్ల మందికి 5 లక్షల రూపాయలు ఉచిత వైద్యం అందిస్తున్నారు. దాని దగ్గర బడ్జెట్ దీంట్లో కేటాయించారు. అలాగే ఇళ్ల నిర్మాణానికి ఇప్పటి వరకు 3 కోట్ల ఇళ్లు దేశవ్యాప్తంగా పేదలకి నిర్మాణం చేస్తే మరో 2 కోట్ల నిర్మాణానికి బడ్జెట్ కేటాయింపులు చేశారు. ఎన్ని మరి మహిళలకు సంబంధించినటువంటి లఖపతి దీది, కరోడ్పతి దీది చేసే విధంగా ఏదైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళందరికీ ఆర్థిక స్వావలంబన, అలాగే వారికి ఒక రుణాలు 20 లక్షల రూపాయల వరకు రుణాలు ఇచ్చే విధంగా వారికి అన్ని అవకాశాలు, డ్రోన్స్ కూడా వంటి ఉపయోగించి వ్యవసాయంలో ఉపయోగించే విధంగా చేస్తున్నారు. అలాగే రైతులు రుణాలు ఇస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులకి కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్నారు. దగ్గర నాకు తెలిసి బడ్జెట్ లో 18 లక్షల కోట్ల రూపాయలు ఓవరాల్ గ్రామీణ దానికి 25 లక్షల కోట్ల రూపాయల వరకు అలకేట్ చేశారు. అలాగే పశువులకి పశు వృద్ధి కోసం యానిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ పెట్టారు 30,000 కోట్ల రూపాయలు. ఆ 30,000 కోట్ల రూపాయలతో పాల వ్యాపారం చేస్తున్న వారికి సబ్సిడీలు, వాళ్ళకి రుణాలు, తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తారు. అలాగే టూరిజం డెవలప్మెంట్ కి మన ఏదైతే పర్యాటక రంగ అభివృద్ధికి పెద్ద ఎత్తున అసలు ఇంట్రెస్ట్ లేకుండా రుణాలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తారు. అలాగే డైరెక్ట్ గా కూడా చేస్తా ఉన్నారు. అలాగే టూరిజం ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఓవరాల్ గా 11 లక్షలు 11.11 crores ఇది మౌలిక వసతుల మీద ఇది నేరుగా ఖర్చు పెట్టేది. ఇది కాక ఇండైరెక్ట్ గా రాష్ట్రాలకు కూడా 1.3 lakh crores వరకు రాష్ట్రాలకు ఇస్తున్నారు. ఇది 50 సంవత్సరాలకి తక్కువ వడ్డీకి ఇస్తారు. ఆ ఎన్ని కలుపుకుంటే దగ్గరగా 15 లక్షల కోట్ల మౌలిక వసతుల మీద ఖర్చు పెడుతున్నారు. చూడండి, ఇప్పుడు గత 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి కూడా మనం చూడాలి ఒకసారి నరేష్ గారు. ఉదాహరణకి గతంలో 2014 ముందు దేశంలో 90,000 కిలోమీటర్లు జాతీయ రహదారులు ఉండేవి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయండి? 150,000 కిలోమీటర్లు. ఎంత పెరిగిందండి? అలాగే ఎలక్ట్రిఫికేషన్, రైల్వే లైన్స్ విద్యుదీకరణ దగ్గర 100% అయిపోతుంది. తెలంగాణ రాష్ట్రం 100% అయిపోయింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 98% అయిపోయింది. ఎలా అయింది మరి? అలాగే మీరు యూనివర్సిటీలు గతంలో 400, 700 ఉండేవి. ఇప్పుడు కొత్తగా మరో 400 యూనివర్సిటీ వచ్చాయి 10 ఏళ్లలో. అలాగే ఎయిర్పోర్ట్లు గతంలో 70 ఉండేవి దేశంలో, ఇప్పుడు దగ్గర 150 ఎయిర్పోర్ట్లు వచ్చాయి. అలాగే వాటర్ వేస్, జాతీయ వాటర్ వేస్ ఇదివరకు 0, ఇప్పుడు 111. అలాగే వందే భారత్ రైళ్లు ఇదివరకు 0, ఇప్పుడు 50. అలాగే ఐఐఎంలు కానీ ఎన్ని 10 సంవత్సరాలు చేసిన రకరకాల. వస్తున్నాను సార్, మీ దగ్గరికి వస్తున్నాను. మనతో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు కూడా జాయిన్ అయ్యారు. మనతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. అక్కడ ఉన్న ప్యానల్ వాళ్ళకు, అదేవిధంగా రామకృష్ణ గారికి, యశ్వంత్ రెడ్డి ప్రేక్షకులందరూ కూడా నమస్తే. నేను ఏం చెప్తున్నానంటే, బీజేపీకి మనం ఏదైతే టాపిక్ ఉందో బడ్జెట్ మీద ఈ రోజు నడుస్తుంది కాబట్టి బడ్జెట్ మీద మీరు మాట్లాడితే మేము ఎంతసేపు వింటాం. మాకేం అబ్జెక్షన్ లేదు. మేము ఉంటానికి ఇక్కడ కూర్చున్నాం, పబ్లిక్ కూడా వింటున్నారు కాబట్టి మీరు ఏంటంటే గతంలో ఏమైనా చెప్పుకుంటూ పోతున్నారు. మేము అడిగేది అది. కమింగ్ టు ద టాపిక్, బడ్జెట్ ఏంటంటే రామకృష్ణ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు సార్, శ్రీనివాస్ రెడ్డి గారు వాయిస్ వినపడుతుంది నాది? వస్తుంది. అయితే నేను ఏమంటున్నా అంటే సబ్జెక్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు దయచేసి 2 minutes ఇస్తారా మాకు? మాట్లాడండి రామకృష్ణ గారు, మాట్లాడండి సార్ ప్లీజ్. ఓకే బ్రదర్. శ్రీనివాస్ రెడ్డి గారు థ్యాంక్ యూ. మాట్లాడండి సార్. ఇంతకు ముందు బీజేపీ మిత్రులు మాట్లాడారు, కానీ ఆయనతో ఏదో కాంట్రవర్సీగా చెప్పాలని నా ఉద్దేశం కాదు. కానీ ఇవాళ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రసంగంలో చాలా క్లియర్ గా చెప్పారు. ఆమె చెప్పింది ఏమంటే, మేము టార్గెట్ పెట్టుకున్నాము. ఆ టార్గెట్ ఏమంటే దేశంలో ఉన్న మహిళలు, యువకులు, పేదలు, అదే విధంగా రైతులు, ఈ నలుగురిని టార్గెట్ చేసుకొని 10 ఏళ్లుగా మేము పనిచేస్తా ఉన్నాము. ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ వర్గాలన్నీ కూడా అభివృద్ధిలోకి వచ్చాయి, వాళ్ళందరూ కూడా ముందుకు పోతున్నారు అన్నది ఆమె చాలా క్లియర్ కట్ గా 1-2 సార్లు నొక్కి వక్కాణించడం జరిగింది. అదే విధంగా బడ్జెట్ ప్రసంగం అంటే అందరూ ఓటన్ అకౌంట్ కాబట్టి దీనిపైన నుంచి పెద్దగా మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేము. ఇంతకు ముందు మిత్రులు కూడా ఆ విషయం చెప్పాడు. ఎందుకంటే ఇది ఫుల్ బడ్జెట్ కాదు కాబట్టి ఓటన్ అకౌంట్ బడ్జెట్. ఇది జూలైలో మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు, కొత్తగా ఎవరు అధికారంలోకి వస్తే వారు. కానీ ఇక్కడ ఏమంటే, ఇప్పుడు ఆమె చెప్పిన దాంట్లో నేను విభేదిస్తున్నది ఏమంటే, ఆమె ఏదైతే టార్గెటెడ్ గ్రూప్ గా మేము పెట్టుకున్నామంట వాళ్ళ గురించి చెప్పింది. ఉదాహరణకి పేదల గురించి చెప్పాము, మేము వారి కోసం చేస్తున్నాము అనింది.
దాదాపు 25 కోట్ల మంది పేదలను పేదరికం నుంచి విముక్తి చేశాము, వాళ్ళందరూ కూడా అబౌవ్ పవర్టీ లైన్లోకి వచ్చారని ఆమె చాలా క్లియర్ గా చెప్పింది. మరి 25 కోట్ల మంది పేదరికం నుంచి పైకి వచ్చింటే ఇవాళ భారతదేశంలో 80 కోట్ల మందికి మీరు ఫ్రీ ఫుడ్ ఇస్తున్నామని చెప్తుంది ఆమె. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా ఉచితంగా సప్లై చేస్తున్నాము అని. మరి పేదరికం తగ్గినప్పుడు 80 కోట్ల మందికి పేదవాళ్ళు ఉన్నారనే కదా మీరు వాళ్ళకి ఫ్రీగా సప్లై చేసేది. ఇంకా ఏవైతే గోధుమలు, బియ్యము ఇవన్నీ, కాబట్టి మీరు అదో సెల్ఫ్ కాంట్రడిక్టరీ. రెండోది, యువకులను టార్గెట్ చేసుకుని మేము చేశాము అని మీరు అంటున్నారు. ఒకసారి కాదు 2 సార్లు మీకు ప్రజలు అధికారం ఇచ్చారు, 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో చాలా స్పష్టంగా మీరు ప్రచారం చేసింది ఏమంటే సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 10 ఏళ్ళు అయింది, 20 కోట్ల మందికి ఉద్యోగాలు వచ్చి ఉండాలి. 20 కోట్ల మందికి ఉద్యోగాలు వచ్చాయా? 18 కోట్ల మందికి వచ్చాయా? లేదా 10 కోట్ల మందికి ఇచ్చారా? మీరు ఏం చెప్పలేకపోతా ఉన్నారు. ఈ యువకులు మా ప్రాధాన్యత, వాళ్ళ కోసం మీరు ఉన్నామన్నప్పుడు ఇవాళ భారతదేశంలో యువత కోరుకుంటున్నది ఏంటి? వాళ్ళు ఏదో మాకు బంక్ పెట్టుకుంటాము, బ్యాంకులో లోన్ ఇవ్వమని కాదు, మాకు ఉద్యోగాలు ఇవ్వండి అన్నారు. మీరు కూడా చాలా క్లియర్ గా చెప్పారు 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని. మరి మీరు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు. అదే విధంగా మహిళల గురించి కూడా మాట్లాడింది. ఆమె మహిళ కాబట్టి అందులో 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది, ఆమెను అభినందిద్దాం, దానికి ఎవరికి అభ్యంతరం లేదు. ఇప్పుడు మహిళల కోసం మీరు చేసింది ఏంటి? ప్రత్యేకంగా వారికి ఇచ్చింది ఏంటి? భారతదేశంలో మహిళల ఆర్థిక పరిస్థితులు కానీ సామాజిక పరిస్థితులు కానీ పురోగమనం ఏమైనా ఉందా అని నేను అడుగుతాను. ఇవాళ నేను చెప్పడం కాదు, ప్రభుత్వం యొక్క ఆర్థికవేత్తలు చెప్తున్నది ఏమంటే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి మహిళలు 50% పైగా జనాభా వాళ్ళు ఉంటే వాళ్ళ పేరు మీదుగా ఉన్న ఆస్తిపాస్తులు 2% మాత్రమే. కాబట్టి మహిళలు ఎక్కడ ముందుకు పోయినారో మీరు చెప్పలేకపోయారు. ఇంకా రైతాంగం గురించి నేను చెప్పనక్కర్లే, ఈవెన్ బీజేపీ మిత్రుడు కూడా అంగీకరిస్తాడు నాతోనే అనుకుంటా. ఇవాళ భారతదేశంలో అందరికంటే అధ్వానమైన పరిస్థితులు ఎవరైనా ఉన్నారంటే రైతాంగం ఉంది. రైతుల పరిస్థితులు మెరుగుపడలే, రైతులు అప్పుల బారిన ఉన్నారు, ఆత్మహత్యలు జరుగుతా ఉన్నాయి. మీరు ఇచ్చింది ఏం లేదంటే ఒకరికి 6,000 రూపాయలు ఇచ్చాం కదా అంటారు. 6,000 రూపాయలు ఇస్తే అది నిజంగా వాళ్ళ సమస్య ఏ రకంగా పరిష్కారం అవుతుంది? ఆమె చెప్పింది కూడా అదే, మేము 11 కోట్ల మందికి పైగా వాళ్ళందరూ సహాయం చేశామన్నారు. వాళ్ళు సహాయం చేసిందంత సంవత్సరానికి 6,000 రూపాయలు ఇచ్చాము అంటారు. ఈవెన్ పెన్షన్ మన పింఛన్ వస్తా అంటదే, వాళ్ళకి 2 నెలలు వచ్చింది ఇచ్చారు. అంటే పెన్షన్ దాంట్లో కూడా ఇవాళ 3,000 రూపాయలు వస్తా ఉంది. కాబట్టి ఏమంటే మీరు ఏదైతే టార్గెటెడ్ గ్రూప్ అన్నారో ఆ టార్గెటెడ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి ఏమి చేయలేకపోయారు. రైతులకు ఏమి చేయలే, మహిళలకు ఏమి చేయలే, యువకులకు ఏమి చేయలేదు. పేదరికంలో పేదవాళ్ళకి మీరు పేదలుగానే ఉంచారు. మీరు అధికారం ఉండి 10 సంవత్సరాల కాలంలో హ్యాపీగా ఉన్న వాళ్ళు ఎవరంటే కార్పొరేట్ కంపెనీలు, అంబానీలు, అదానీలు, వాళ్ళు బ్రహ్మాండంగా సంతోషంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ టీవీ డిబేట్ లో మీరు చూడండి, పొద్దున్న నుంచి ఎక్కడ పోయినా సరే ఎవరైతే వీళ్ళంతా ఉన్నారో ఆ వర్గాలకు సంబంధించిన వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా చెప్తా ఉన్నారు, ఈ గవర్నమెంట్ బాగుంది, బడ్జెట్ బాగుంది అని వాళ్ళు చెప్తా ఉన్నారు. సాధారణ ప్రజలకి ఈ గవర్నమెంట్ చేసింది ఏమీ లేదని మాత్రం నేను గ్యారంటీ చెప్పగలను. అదే విధంగా 2 తెలుగు రాష్ట్రాలకు కూడా వీళ్ళు ఏమి చేయలేదు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఉన్న ఏ ఒక్కదాన్ని కూడా సక్రమంగా అమలు చేయనందువల్ల అటు తెలంగాణ రాష్ట్రంలో ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో కూడా ఇవాళ అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలే, విభజన హామీలు అమలు చేయలే, కనీసం దాని గురించి మాట్లాడలే. కాబట్టి ఏమంటే ఇవాళ టోటల్ గా ఇది ఫెయిల్యూర్ బడ్జెట్. ఎన్నికల కోసం ఎన్నికల ప్రసంగం చేసింది తప్ప ఆమె చేసింది అయితే ఏమీ లేదు. రైట్ సార్. శ్రీనివాస్ రెడ్డి గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. శ్రీనివాస్ రెడ్డి గారు రెస్పాండ్ సార్. నమస్తే అండి. ఎక్కడ ఉన్నటువంటి ప్యానల్ వరకు మా నరేష్ గారికి అందరూ కూడా ముందుగా గుడ్ ఈవినింగ్ అండి. సోదరెడ్డి ప్రేక్షకులకు కూడా మా డాక్టర్ బద్ది శ్రీనివాస్ రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి అండి. ఇప్పుడు ఇందాక నేను ఏమంటున్నానంటే బీజేపీ వారు మాట్లాడుతూ మొత్తం ఈ దేశంలో బీజేపీ వచ్చినాకనే పేదరికం పోయిందని చెప్తున్నారండి. బీజేపీ వచ్చిన తర్వాత పేదరికం పోలే, పేదలు కాస్త నిరుపేదలయ్యారు, ధనవంతులు కాస్త కుబీరులయ్యారు. జరిగింది మొత్తం ఇవాళ ఆదాని అంబానీ మొత్తం కార్పొరేట్ కంపెనీలకు దాచిపెట్టారు వాళ్ళు. ఇవాళ బడ్జెట్ ఏదైతే ఉందో ఈ బడ్జెట్ కూడా ఫార్మాలిటీగా ఉన్న బడ్జెట్ తప్ప ఎక్కడ కూడా ప్రజల యొక్క ఆశయాలు కానీ ప్రతిబింబించే విధంగా ఈ బడ్జెట్ ఎక్కడ కూడా లేదు. కొత్త సీసాలో పాత సారలాగా. అఫ్కోర్స్ నిర్మలా సీతారామన్ గారు మొరార్జీ దేశాయ్ గారు లాగా 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఒక మహిళ అయినా కూడా
ఆమెలో వర్తింది అభినందిస్తాం. ఎందుకంటే మేము లాయర్లం కూడా కాబట్టి ఎవరు ఎక్కడ ఉన్నా మేము అభినందించే స్వభావం కూడా మా దగ్గర ఉంటుంది జనరల్ గా. నేను ఏమంటున్నా అంటే ఎక్కడ కూడా ఈ బడ్జెట్ ఇంతకుముందు రామకృష్ణ మన రామకృష్ణ గారు కూడా బాగా చెప్పారు, సిపిఐ సెక్రటరీ గారు, ఆంధ్ర సెక్రటరీ, ఇక్కడ మా కోననూరు సాంబశివరావు గారు మాకు తెలంగాణ సెక్రటరీ. అయితే నేను ఏమంటున్నానంటే బీజేపీ పార్టీ ఎక్కడ కూడా మీరు పెట్టినటువంటి ఓటాన్ అకౌంట్ అంటే పూర్తి స్థాయి పద్దు కాకపోవచ్చు, ఎక్కడ కూడా ప్రజలకు కానీ పేద ప్రజలకు కానీ ముఖ్యంగా కానీ డౌన్ రోడ్ అని ఎవరైతే ఉన్నారో కూడా వాళ్ళకి దీంట్లో ఎలాంటి ఉపయోగం కూడా లేదు. మరి మనం ఈ బడ్జెట్ చూసినట్టయితే జస్ట్ అంకెల గారెడీ చేసినట్టు తప్ప రిఫ్లెక్ట్ ప్రజల యొక్క నిజ స్వరూపం ఏంటంటే ప్రజల యొక్క బతుకులను కానీ వాళ్ళ బతుకులను బాగు చేసే విధంగానే, రూపుదిద్దే విధంగానే, చక్కదిద్దే విధంగానే కూడా ఎక్కడ కూడా లేదు. మనం ఉన్నాము. ఈ బడ్జెట్ లో ఏంటంటే ఒక టెంపరీ బడ్జెట్ లాగానే ఉంది, బడ్జెట్ టెంపరీ లాగానే ఉంది, ఆ బడ్జెట్ లో లెక్కల అంకెల గారెడీలు కూడా అలాగే ఉంది. మరి దీని వల్ల ఏం ఉపయోగం ఉంటుందో కూడా నాకైతే మరి అర్థం కావట్లేదు. మరి ఇది ఏంటంటే కంప్లీట్ గా కూడా ఒక ఫెయిల్యూర్ బడ్జెట్ కూడా చెప్పుకోవచ్చు. గతంలో ఏమంటున్నారంటే బీజేపీ ఇప్పుడు ఏమంటారంటే దీని వల్ల మొత్తము అసలు పేదరికం అయిపోయింది, గతంలో మేము పోగొట్టాం. ఎప్పుడు చూసినా 10 సంవత్సరాలు నేను చిన్నప్పటి నుంచి ఉంటున్నా, ఎప్పుడు చూసినా పేదరికం పోయింది బడ్జెట్లు అంటున్నారు, ఎప్పుడు చూసినా మళ్ళీ మేము నిరుపేదలకు 1,00,000 కోట్లు కేటాయించిన వాడికి పోయినని పెట్టిన చెప్తున్నాం. మరి చెప్పే దాంట్లో కాంట్రడిక్షన్ ఉంది ఇలానే. అంటే ఒకవైపు పేదరికం సమస్య పోయింది మా నాయకత్వంలో, మా పరిపాలనలో అని చెప్పుకుంటూ అట్ ద సేమ్ టైం మళ్ళీ ఏమంటున్నారంటే మేము పేదలకు అది చేసాము, ఈ సంవత్సరం ఇది చేస్తున్నాం. 1,00,000 కోట్ల జనాభా ఉన్నట్టు మీరే చెప్తున్నారు, ఇట్ ద సేమ్ టైం పేదరికం లేకుండా చేశానంటున్నారు. సో కాంట్రడిక్షన్స్ అంటే దాంట్లోనే చాలా విరుద్ధ భావజాలంతో మీరు మాట్లాడుతున్నారు. ఎక్కడ కూడా ఇవాళ వాస్తవం చెప్పాలంటే అసేతు హిమాచలం భారతదేశం పైన కింద వరకు కూడా ఎక్కడి నుంచి కూడా ఇవాళ బీజేపీ అధికారంలోకి వస్తే రావుతున్న భారతదేశం తప్ప దక్షిణ భారతదేశంలో ఎలాంటి ప్రభావం లేదు వాళ్ళది. కానీ ఎక్కడ కూడా వాళ్ళు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు నామమాత్రం ఉన్నారు. మన ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, రెండు చోట్ల కూడా వాళ్ళ యొక్క బడ్జెట్లు కానీ వాళ్ళ యొక్క విధి విధానాల రూపకల్పన కానీ ఎగనైనా మార్చుకుంటారేమని వాళ్ళంటే ఒక సామాన్య మానవులు ఆశించాం. కానీ వాళ్ళ బడ్జెట్ లో ఎలాంటి మార్పులు చేర్పులు ఎలాంటివి కూడా జరగలేదు. దాన్ని జస్ట్ ఫార్మేట్ చేసి ఆ బడ్జెట్ రూపొందించినట్టే ఉంది కదా తప్ప ఎక్కడ కూడా ఆ బడ్జెట్ లో క్లారిటీ లేదు. మరి బడ్జెట్ ఎక్కడ పేదవాళ్ళకి ఉపయోగపడేటట్టు అంతకన్నా లేదు. దీంట్లో ఇవాళ విలువైన వస్తువుల మీద ట్యాక్స్ వేసి మామూలు వాటి మీద తగ్గించండి అంటే ఇలా పరిస్థితి ఇలా మనం ఒక రైతు ట్రాక్టర్ తీసుకుంటే ట్రాక్టర్ మీద ఇంట్రెస్ట్ కట్టే ఇలా బాడీయో బెంజో కార్లు తీసుకుంటే వాళ్ళకు ఇంట్రెస్ట్ తక్కువ ఉంది. మరి ఏం బడ్జెట్ రూపకల్పన అర్థం కావట్లేదు. వీళ్ళ పన్ను విధానం కూడా రాంగ్ ఉంది. నేను బీకామ్ ఎంకామ్ ఒక కామర్స్ స్టూడెంట్ కూడా చెప్తాను, ట్యాక్స్ మీద సంబంధించి కూడా అసలు ఇండియాలో పన్ను సిస్టాన్ని మార్చాలి. 10 సంవత్సరాల సంది వీళ్ళు ఏం మారుస్తున్నారు? ఇలా కోట్ల రూపాయల పన్ను కడతానికి చాలా మంది ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఈ పన్నుల సిస్టమ్ ఆరోపడం వల్ల ఇలా చాలా మంది కూడా వాళ్ళ ఆదాయాన్ని కూడా చూపించుకోవడానికి భయపడుతున్నారు. ఇది అల్టిమేట్ ఎవరు లాస్ అవుతున్నారో ఒక్కసారి నేను సొంత టీవీ ప్రేక్షకులకు ప్రజానికాన్ని కూడా తెలియజేస్తాను. పన్ను సిస్టమ్ కూడా మారాలి. 5,00,000 రూపాయల పన్ను కట్టాలి, 6,00,000 రూపాయల పన్ను కట్టాలంటే వాడు ముక్కుబిండి చెవులు వసూలు చేస్తున్నారు. వాడు కానీ కోట్ల రూపాయలు సంపాదించుకోవడం పన్ను కట్టట్లేదు. బినామీ పేరుతో కోట్ల రూపాయల ఆస్తులు కూడగట్టుకుంటున్నారు, ప్రభుత్వానికి కూడా పన్ను ఎగేస్తున్నారు. వాళ్ళు ఇవాళ ఆస్తులు కూడా పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఏం పన్నుల సిస్టమ్? ఇక మానవరా పన్నుల సిస్టమ్ చిన్నప్పటి నుంచి ఇదే పన్నులు, ఇదే లెక్కలు. 2,00,000 నుండి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. 2,00,000 రూపాయలు 5,00,000 రూపాయలు ఎవరికైనా వస్తారు. ఇవాళ ఏం మానవరాదు సిస్టమ్ ఇంకా ఓల్డ్ సిస్టమ్ అయినా బీజేపీ మీరు కూడా ఒకసారి పై స్థాయికి తీసుకుపోవాలి. ఇంకా వెనకటి మూడు ఎందుకు ఇవాళ 1,00,000 రూపాయలు ఏది చేసినా వస్తున్నాయండి ప్రతి ఒక్కరికి. 2,00,000 బెటర్ రాదండి. దేశ ఆదాయం కరెక్ట్ తెలిసిపోతుంది. 5,00,000 రూపాయలు ట్యాక్స్ కట్టాలి, 7,00,000 రూపాయలు ఏంది 5,000 పెంచుకోవడం పోయినట్టే ఉంది. ఇవాళ ఇన్కమ్ అనేది ఈజీగా ఒక 50,000 నుంచి 1,00,000 రూపాయలు ప్రతి ఒక్కరికి వస్తుంది. ఆ పన్ను స్లాబ్ సిస్టాన్ని కూడా పెంచాలని కూడా నేను ఈ సందర్భంగా ఒక అంటే ఇన్కమ్ దానికి సంబంధించిన ట్యాక్స్ సంబంధించినటువంటి ఒక విద్యార్థిలా కూడా నేను ఈ రోజు మేము ముందుకు చెప్తాను. ఎందుకంటే ట్యాక్స్ సిస్టాన్ని మారాలి. ఏం లాస్? దానివల్ల లాస్ అయితే ఏం లేదు కదా. 7,00,000 రూపాయలు ట్యాక్స్ కట్టాలంటే వాడు 10,00,000 వచ్చినా కూడా చూపించుకోదు కావట్లేదు. ఎంప్లాయీస్కి అందరికి వస్తుంది కదండి, వాళ్ళ దగ్గర ట్యాక్స్ తీసుకుంటున్నారు. వాళ్ళు ఉద్యోగం చేతోటి ఉద్యోగం ఇచ్చి ఇంకో చేతోటి సెంట్రల్ గవర్నమెంట్ శాలరీస్ ఎక్కువ ఉంటాయని అందరూ తెలుసు నరేష్ గారు. మరి వాళ్ళ శాలరీ లాగానే పాపం ఈ ప్రొఫెసర్ల దగ్గర వీళ్ళందరి దగ్గర వాళ్ళు ఒక చేతోటి ఇచ్చి ఇంకో చేతోటి గుంజుకున్నట్టే ఉంది. ఇలా సాఫ్ట్వేర్ వాళ్ళ పిల్లల యొక్క ఉద్యోగాలు చూడండి, వాళ్ళకి 1,00,000 రూపాయలు వచ్చినా కూడా మీరు చేసే ట్యాక్స్ విధానం వల్ల లోపభూయిష్ట విధానం వల్ల సగం డబ్బులు ట్యాక్స్ పోయేటట్టు ఉన్నాయి. మార్చండి. ఎందుకంటే చట్టాలు మారుస్తున్నాయి. మీరు అంటున్నారు మేము ఆ చట్టం మార్చినాం, ఈ చట్టం మార్చినాం, బిఫోర్ బీజేపీ ఆఫ్టర్ బీజేపీ రాజ్యాంగానే మేము మార్చినాం అని మీరు అంటున్నారు. నరేష్ గారు ఖచ్చితంగా ట్యాక్స్ ను కూడా మినిమం 10,00,000 రూపాయలు పెట్టాలని కూడా నేను రైట్ సార్. ఉపలక్ష్మణ్ గారు, అంటే ఇప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఎటువంటి పెద్దగా మార్పులు చేర్పులు ఉండవు, సాధారణంగానే జరుగుతుంది అని చెప్పినప్పటికీ కూడా ఈ ఉద్యోగస్తులకు సంబంధించి పన్ను రాయితీల విషయంలో ప్రభుత్వం ఏం కొత్తగా నిర్ణయాలు తీసుకోలేదు. కానీ కార్పొరేట్లకు సంబంధించి 30% ఉన్న కార్పొరేట్ ట్యాక్స్ని 22% తగ్గించింది అన్న ఒక విమర్శ కూడా ఎదురవుతా ఉంది సార్. దీన్ని ఎట్లా చూడాలి మనం? కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించిందని నేనైతే వినలేదు. మరి మీరు ప్రశ్న వేస్తున్నారు. ఓకే. కార్పొరేట్ ట్యాక్స్లు
తగ్గించకూడదు. ఒకవేళ తగ్గించి ఉంటే కూడా సబ్జెక్టు కరెక్షన్ తగ్గించకూడదు. కార్పొరేట్ వాళ్ళకేముంది, వాళ్ళకు మంచిగా ఆదాయాలు వస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా పేమెంట్ ప్రభుత్వానికి, మరి పన్నులు ఉన్నత వర్గాల వాళ్ళు, కంపెనీలు నడుపుకునే వాళ్ళు, కాంట్రాక్టర్లు వీళ్ళందరూ చెల్లించకపోతే ఇంకెవరు చెల్లించగలుగుతారు? రెవెన్యూ ఎలా వస్తుంది? దేశాన్ని ఎలా నడుపుతారు ఎవరైనా కూడా? ఇప్పుడు సరే, రైతుల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే, ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగా మాట్లాడడం అనేది సహజమే. మనమేమి దాన్ని నేను విమర్శగా ఏం చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే అన్ని రాయితీలు ఇచ్చి కూర్చుంటే రాబడి లేనప్పుడు, మన మిత్రుడు ఇందాక ఏమంటున్నాడు, 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామిషన్ ఉండాలని అంటున్నాడు. ఇప్పుడు 7 లక్షలు. ఇక్కడ ఆ పరిధిని మేము పెంచుకుంటూ పోతే గనక, మరి ట్యాక్సుల రూపంలో ఆదాయ వనరులు సమకూర్చుకోకపోతే పరిపాలన ఎలా ఉంటుంది? రాష్ట్రాలు కానీ కేంద్రం కానీ ఇవన్నీ కూడా బ్యాలెన్స్, అంటే ఫైనాన్షియల్ సిస్టమ్ ను బ్యాలెన్స్ చేసుకోవాలి. బ్యాలెన్స్ చేసుకోవాలంటే కొన్ని వర్గాల మీద భారం పడుతుంది. సరే, మీరు అన్నట్టు ఏంటంటే ఉన్నత వర్గాల మీద, కార్పొరేట్ కంపెనీల మీద ఎందుకు ఎక్కువ వేయకూడదు అని. కార్పొరేట్ కంపెనీలు ఇవాళ హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ అని మన ప్రతిపక్షాలు చెప్తాయి. ఎందుకంటే దోచి పెట్టేస్తుంది ప్రభుత్వము అని, కేంద్ర ప్రభుత్వం అని. సరే, ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం అనే కాదు, గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా అలాంటి ఆరోపణలు చేశారు. అది న్యాచురల్ గా జరుగుతున్నది. మరి కార్పొరేట్ కంపెనీలు ఈ దేశ అభివృద్ధిలో భాగంగా పాల్గొని వాళ్ళు పరిశ్రమలు నెలకొల్పి, ఉపాధి కల్పించి, ఎగుమతులు చేసి దేశ యొక్క రెవెన్యూ పెరగటానికి కారకులు ఎవరు? వాళ్ళ కంట్రోల్ మనం పొలిటికల్ పార్టీలు పోతున్నాయి, నేను కాదని అనడం లేదు. వాళ్ళ కంట్రోల్ పోకూడదు అనేటువంటి నీతి నిజాయితీగా ప్రభుత్వం పరిపాలన చేయాలి, ఏ ప్రభుత్వం అయినా కూడా. కానీ అలా ఉండగలుగుతున్నారంటే ఉండలేకపోతున్నారు. అనేక మంది కార్పొరేట్ సెక్టర్లో ఉన్న వాళ్ళందరూ కూడా రాజకీయాల్లోకి వచ్చేసి వాళ్ళు మంత్రులు అయిపోతున్నారు, ముఖ్యమంత్రులు అయిపోతున్నారు. రేపు పొద్దున ఇంకెవరైనా ప్రధానమంత్రి అవుతారో కూడా భవిష్యత్తులో మనం చెప్పలేము. అలాంటి పరిస్థితులు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ముందుకెళ్తున్నప్పుడు పేదరికం పర్సెంటేజ్ ఏదైతే ఉందో అది తగ్గాలి. పెరగడానికి అవకాశం లేకుండా పరిపాలన జరిగితే తగ్గుతూ వస్తూ ఉంటే లెక్కలు చెప్పడం కాదు, వాస్తవం లేకి వెళ్ళాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం, నిజంగా పేద వర్గాలు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినా, నగరాల్లో బస్తీలకు వెళ్ళినా, ఇంకా ఎందుకంటే వాళ్ళ జీవితాలు అలా ఉన్నాయి. నేను 43 సంవత్సరాలుగా జర్నలిస్ట్ గా చూస్తున్నా. ఎందుకు ఇంకా సిగ్నల్స్ దగ్గర అడుక్కుంటున్నారు? ఎందుకు ఇంకా రోడ్ల మీద, ఫుట్పాత్ మీద పడుకొని నిద్రపోతున్నారు? ఎందుకు ఇంకా పార్కుల్లో పడుకొని నిద్రపోతున్నారు పొగలంతా అడుక్కొచ్చి? అంటే వీళ్ళందరూ ఈ యొక్క కార్పొరేట్ కంపెనీలకు కానీ, ఈ రాజకీయ నాయకులకు కానీ కళ్ళకు కనపడరా? వాళ్ళ జీవన విధానం మార్పు తీసుకొద్దామనే ప్రణాళికలు ఏమైనా రూపొందిస్తారంటే ఏమి రూపొందించడం లేదు. బడ్జెట్ లో మనం ఎప్పుడు చూసినా కూడా ఏముంటాయంటే, ఇదిగో ఈ రాయితీలు వాళ్ళకు, ఈ రాయితీలు వాళ్ళకు అనేటువంటి పారిశ్రామికవేత్తలకు ఇంకా రాయితీలు ఇస్తాము, పరిశ్రమలు కాదని లేదు. ఎందుకంటే దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలి అంటే పరిశ్రమలు రావాలి, ఉపాధి రావాలి, ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి. ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి, కాదని చెప్పడం లేదు. కానీ పేదరికం మీద ఎందుకు పట్టుదలతో ఈ ప్రభుత్వాలు పనిచేయడం లేదు? ఆ బడ్జెట్లు చూస్తే కనుక మనకి ఏమి కనిపించవు అందులో. రైట్ సార్, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు బీజేపీ అధికార ప్రతినిధి గారు ఉన్నారు. సార్ ఏం చెప్తారు సార్? అంటే ప్రధానంగా సార్ రవికిరణ్ గారు చెప్తాను, సమాధానం చెప్తాను. దయచేసి మిగతా వాళ్ళు కొంచెం మ్యూట్ లో పెట్టుకోండి, నేను చెప్పింది రాసుకోండి. క్వశ్చన్స్ ఏమైనా ఉంటే తర్వాత అడిగింది, దయచేసి మధ్యలో అయితే రావద్దని నా యొక్క విజ్ఞప్తి. థ్యాంక్ యూ సార్. ఒకటి, ఇందాక రామకృష్ణ గారు మాట్లాడుతూ 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తారు బీజేపీ 2014 అన్నారు. ఇది శుద్ధ అబద్ధం అండి. అది కాంగ్రెస్, కమ్యూనిస్టులు లేకపోతే కొన్ని ఛానళ్లు చేసినటువంటి సృష్టి. గతంలో 2009లో కాంగ్రెస్ మేనిఫెస్టో నాకు గుర్తుంది 1 కోటి ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తా అన్నారు. ఆ విషయాన్ని అడిగితే 2 కోట్లు బీజేపీ ఇస్తా అన్నట్టు రాశారు. మా 2014 మేనిఫెస్టో కానీ 2019 మేనిఫెస్టో కానీ ఈ 2 కోట్ల ఉద్యోగం అన్నది ఎక్కడా ఉండదు.
అటువంటిది అది ఫేక్ ప్రచారం ఒకటి. రెండు, వారు ఏమన్నారంటే మహిళలకి అసలు ఏం చేయలేదు ఈ ప్రభుత్వం గత 10 ఏళ్ళుగా అన్నారు. ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన భాగంగా దేశవ్యాప్తంగా పేద కుటుంబాలకి ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం జరిగింది, లక్షల కోట్లు దానికి ఇవ్వడం జరిగింది. దానిలో గరిష్టంగా లబ్ధి పొందింది మహిళలే. అలాగే అయితే జన్ధన్ ఖాతాలు, బ్యాంక్ ఖాతాలు చాలా వరకు లేవు. 2014 జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేస్తే 50 కోట్ల మంది ఓపెన్ చేశారు. దానిలో గరిష్టంగా 30 crores 35 crores అందరూ మహిళలే. దానిలో ఆ మహిళలకి ఆ జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేసుకోవడం ద్వారా వారికి ముద్రా రుణాలు దగ్గరగా 30 కోట్ల మంది మహిళలకి దగ్గర 20 లక్షల కోట్ల రూపాయల వరకు రుణాలు ఎటువంటి పూచీకత్తు లేకుండా, ఎటువంటి తనఖాలు లేకుండా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తద్వారా వాళ్ళ ఆర్థిక స్వావలంబనకి ఉపయోగపడింది. అలాగే పొగజూరిపోతే వంట వండుకుంటా కూడా కనీసం గ్యాస్ కూడా లేని మహిళ ఆరోగ్యాలు పాడుకుపోతుంటే అటువంటి మహిళలకు ఉచితంగా పొయ్యి, సిలిండర్, ట్యూబ్, రెగ్యులేటర్, ఉచిత కనెక్షన్స్, గ్యాస్ కనెక్షన్స్ ఉజ్వల పథకం ద్వారా 11 కోట్ల పైచీలకు ఉచిత కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే డ్వాక్రా మహిళలకు కూడా రుణాలు 20 లక్షల రూపాయలు, ఈ రోజు 20 లక్షల రూపాయల వరకు డ్వాక్రా సంఘాల మహిళలకు ఎంతమంది ఉన్నారు? 10 కోట్ల మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది డ్వాక్రా సంఘ మహిళలు ఉన్నారు. దగ్గరగా 90 లక్షల పైచీలకు సంఘాలు ఉంటే దానిలో 10 కోట్ల మంది మహిళలు ఉన్నారు. వాళ్ళందరికీ ఆర్థిక స్వావలంబన కలిగే విధంగా ఇచ్చేస్తున్నారు. అలాగే మరుగుదొడ్ల నిర్మాణాలు కూడా ఇవన్నీ అంటే మహిళల యొక్క, అలాగే స్టార్ట్అప్ ఇండియా, స్టాండప్ ఇండియా, అది మహిళలకి ప్రధానంగా ఎస్సీ ఎస్టీ మహిళలకి ఎటువంటి పూచీకత్తు లేకుండా 1 కోటి రూపాయల వరకు రుణాలు ఇచ్చేది. వాళ్ళ యొక్క వ్యాపార సంస్థ పెట్టుకుంటాకి, ఎంఎస్ఎంఈ రంగం పెట్టుకుంటాకి వాళ్ళకి ఇచ్చినటువంటి రుణాలు. తద్వారా వారి యొక్క ఆర్థిక స్థితి పెరిగింది. అలాగే వారు అన్నారు రైతులకు ఏమి చేయలేదని. ఎంఎస్పి 2014 ముందు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? దగ్గర కొన్ని అయితే 3 రెట్లు 4 రెట్లు కూడా మద్దతు ధర, రైతుల యొక్క మద్దతు ధర 3 రెట్లు 4 రెట్లు కూడా పెంచడం జరిగింది. అలాగే పిఎం కిసాన్ పథకం ద్వారా 6,000 రూపాయలు 12 కోట్ల మంది రైతులకి, చిన్న రైతులు వారి బ్యాంక్ ఖాతాలు వేస్తున్నారు. అలాగే ఇందాక కూడా చెప్పాను, యూరియా సబ్సిడీలు ఏది వారు కొనేది బ్యాగ్ 250 రూపీస్ అయితే బయట జరిగేది 2,500. దానికి సంబంధించి పూర్తి స్థాయి సబ్సిడీ దగ్గర 2 లక్షల కోట్ల రూపాయల సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. అలాగే వారి యొక్క పనిముట్ల కోసం ఏ ట్రాక్టర్ ఇటువంటి వాటిలు కూడా 50% రాయితీతో కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని రాష్ట్రాలు సహకరిస్తే, కొన్ని రాష్ట్రాలు సహకరించట్లేదు. అలాగే వారు పండించే పంట ప్రతి గింజ కేంద్ర ప్రభుత్వం కొడుతుంది. దానికి సుమారుగా సంవత్సరానికి 1 లక్ష కోట్ల పైసలకి కేటాయిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం సంధానకర్తలే, కొనేది మొత్తం అంతా రైతులే. వాళ్ళ గిడ్డంగులకి మౌలిక వసతుల కల్పనకి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా ఫండ్ ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా. అది చేస్తారు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నారు, కొన్ని రాష్ట్రాలు చేయటం లేదు. అలాగే ఆయన చెప్పింది మీకోసమే. అలాగే ఇందాక ఆయన ప్రత్యేక హోదా గురించి అడిగారు. ప్రత్యేక హోదా దీని గురించి మెన్షనే లేదని. ఇప్పుడు ప్రత్యేక హోదాకి బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే మాట్లాడుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి శాసనసభల్లో కూడా తీర్మానం చేసి ఓకే అన్నాక ఆ ప్రత్యేక ప్యాకేజీ ఎంతవరకు అమలైందని చెప్పి జీవీఎల్ నరసింహారావు గారు 26/7/2022 పార్లమెంట్ లో అడిగారు ప్రశ్న. ఎంతవరకు ఇచ్చారంటే సుమారుగా ఆ రోజు వరకు 2022 జులై వరకు 8,000 కోట్ల వరకు ఇవ్వడం జరిగింది. ఏ అకౌంట్లకి ఏ ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగిందో పూర్తి ఎక్సెల్ షీట్ ఆన్లైన్ లో రాజ్యసభలో ఉంది, ఎవరన్నా చూసుకోవచ్చు. అలాగే ఇప్పటికి 10,000 కోట్ల పైసలకి ఇచ్చారు. అలాగే పారిశ్రామిక రాయితీలు కూడా మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఇచ్చినటువంటి లేఖది 2015 నుంచి 20 వరకు రాష్ట్రంలో పెట్టినటువంటి పరిశ్రమలకి 30% వరకు రాయితీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఆయన విభజన హామీలు అన్న రామకృష్ణ గారు, విభజన హామీ మీద చర్చకు నేను సిద్ధం, ఏ హామీ అమలు చేయలేదో చెప్పండి. ఇది విభజన చట్టం. విభజన చట్టంలో ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలు కానీ, వివిధ ఎయిర్పోర్ట్లు కానీ, పోర్టులు కానీ, పోర్టుల విషయంలో అయితే అది వేరే చర్చ. ఆయనకి అది కావాలనుకుంటే ఆ చర్చ పూర్తిగా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇక కాంగ్రెస్ వారు ఏమంటారు, పేదలకి ఏమన్నారు, ట్రాక్టర్, ఇందాక చెప్పాను ట్రాక్టర్ విషయం, ఇన్కమ్ ట్యాక్స్ పరిధి, ఇన్కమ్ ట్యాక్స్ 7 లక్షల వరకు, గతంలో వారి ప్రభుత్వ హయాంలో 2 లక్షల వరకే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది. ఇప్పుడు 7 లక్షల వరకు అయింది. మిగతాది ఎల్ఐసీలు, ఇన్సూరెన్స్ ఎన్ని కలుపుకుంటే దగ్గర 10 లక్షల వరకు పెద్ద కట్టక్కర్లేదు. ఇంకోటి వారు ఏమన్నారు, పేదలకి ఏమీ చేయట్లేదు. నిజంగా చెప్పా కదా, ఇప్పుడు రేషన్ 82 కోట్ల మందికి ఉచితంగా, ఇవన్నీ ఇందాక చెప్పిన అన్ని పేదలకు కాదు, ఎవరి కోసం, సంపన్నుల కోసం ఏం కాదు కదా. పేదల కోసం, పేద సంక్షేమం కోసం ఇల్లు కట్టిన ఏదైతే ఎన్ఆర్ఈజీఎస్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 10 కోట్ల మందికి పని కల్పిస్తున్నారు. ఇది పేదలకే కదా. అలాగే వివిధ పథకాలు, ఇందాక చెప్పిన పథకాలన్నీ దానిలోనే కదా. ఈ పేదలు కాకపోతే ఇంకెవరు చేసి కదా. విమర్శించడం తప్పితే దానిలో ఏమి హేతు పద్ధతి అయితే లేదు. నరేష్ గారు రైట్ ఓకే రైట్. ఇదే అంశానికి సంబంధించిన డిబేట్ను కొనసాగిద్దాం. చాలా ప్రశ్నలు అయితే తలెత్తాయి. అయితే మనం కాంగ్రెస్, దాని తర్వాత సిపిఐ అభిప్రాయాలు తెలుసుకునే ముందు మనతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్
మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. సార్ మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు. సురేష్ గారు, ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు మన బీజేపీ వారు ఏం చెప్తున్నారంటే, మేము ముద్రా రుణాలు ఇచ్చాము, ఆ గ్యాస్ రేట్లు తగ్గించాము. గ్యాస్ కి ఏంటంటే మీరు ఏమంటున్నారు, గ్యాస్ కి మేము వైర్ ఇచ్చాము అవన్నీ ఇచ్చామని చెప్తున్నారు. దాని కాదు మీ ప్రజలు అడిగింది. అవన్నీ ఏమి కొనుక్కుంటారులే కానీ మనం గ్యాస్ ఏదైతే సబ్సిడీ తగ్గించాలి. ఇంకా రేట్ ఎక్కువ ఉంది కదా, ఆ రేటుని తగ్గిస్తే వాళ్ళకి ఇంకా ఈజీగా వాళ్ళే కొనుక్కుంటారు కదా. మనం ఆ రేట్ అంతా పెట్టే బదులు పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది, అవన్నీ సెంట్రల్ ట్యాక్స్ చాలా కోట్ల రూపాయలలో వాళ్ళకి వస్తున్నాయి కదా, మనం అవి తగ్గించాలి. బ్యారెల్ల విలువ చూసుకున్నట్టయితే విదేశీ మార్కెట్ లో చాలా డీజిల్ కానీ పెట్రోలియం ప్రొడక్ట్స్ కానీ చాలా తక్కువ రేట్లు ఉన్నాయి. నేను ఎందుకంటే నేను సంబంధించిన ఒక లాయర్ కూడా మాకు అవగాహన ఉంది కాబట్టి చెప్తున్నాను. మనము ప్రజలకు ఏంటంటే ఏ ప్రభుత్వాలైనా, ఎస్పెషల్లీ మీరు 10 years అవుతుంది అధికారంలోకి వచ్చి, మీరు ఏంటంటే ఆ బ్యారెల్ ఏదైతే ఇంటర్నేషనల్ మార్కెట్ కనుక్కున్న రేట్లు ఉన్నాయో ఆ రేటు ప్రకారం తగ్గిస్తే ప్రజలు కొనుక్కుంటారు. ఇప్పుడు నార్మల్ వాళ్ళు కొనుక్కుంటారు. మనం ఏంటంటే దాని మీద 1000 రూపాయలు వేసి, మనం ఏదో దసరా పండుగ ఆఫర్ ఇస్తారు, 30% డిస్కౌంట్, వాడు 50% వేస్తారు బట్టల మీద, 30% ఆఫర్. మీరేం రేట్లు పెంచుతున్నారు, అలా మీరు అయిపోయిస్తే అది అట్లాంటివి కాకుండా అట్లాంటి ఒకటి ఉంటే విభజన హామీలు మీరు అన్నారు. ఇప్పుడు మీరు ఏమన్నా ఆంధ్రాకి విభజన హామీలు అన్నారు. మీరు ఎక్కడ కూడా విభజన చట్టంలో ఉంటుంది, నేను లాయర్గా చెప్తున్నా, విభజన చట్టంలో ఉన్న హామీలు ఆంధ్రాకి కానీ తెలంగాణ కానీ ఈ రోజు వరకు నెరవేర్చలేదు. అక్కడ జగన్ అడిగేటట్లేదు, జగన్ అడగరు, అడిగినా మీరు పట్టించుకోరు. ఇక్కడ మా కేసీఆర్ గారు అని మీరు ఇద్దరు ఒకటే కాబట్టి, ఇద్దరు రహస్య స్నేహితులు, రహస్య ప్రేమికులు కాబట్టి ఒకళ్ళు ఏమి అనరు. ఇలా విభజన హామీలు, తెలంగాణ విభజన చట్టంలో హామీలు కూడా ఇలా తెలంగాణ నోసుకునే పరిస్థితి. ఇలా మా కేసీఆర్ 9 ఏళ్లు పాలించండి తెలంగాణను. ఆయన సొంత లాభాల కోసం, వాళ్ళ కుటుంబ పాలన కోసం చేశారు తప్ప ఎక్కడ కూడా విభజన హామీలు ఇవ్వడం వరకు కూడా అమలు కాలేదు. మరి కనీసం విభజన చట్టంలో కొన్ని అమలు కావాలి. ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీకి, మీ తెలంగాణ ప్రజానీకానికి ఏం చెప్తున్నాం, ఆంధ్ర ప్రజానీకానికి కూడా మన సొంత రెడ్డికి బిగ్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి, ఇక్కడ మీరు కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి సెంట్రల్ కూడా తీసుకొస్తే మేము ఖచ్చితంగా విభజన హామీ అమలు చేస్తాం. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, మరి మా తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరి ఆంధ్ర నష్టపోయినప్పుడు ఆంధ్ర వాళ్ళకు కూడా వాళ్ళకి ఒక సామాజిక న్యాయం లాగా ఒక సోషల్ జస్టిస్ ఫాలో కావాలి. కానీ అక్కడ కూడా ఫాలో కాలేదు. మరి జగన్ గారు అడగలేదు. అడగని అమ్మాయిని అన్నబట్టి నేను అడగడం, వాళ్ళు ఇయ్యారు. ఇవాళ అక్కడే కోట్ల రూపాయలు కానీ ప్రజలు ఇవాళ దుర్భర జీవితం, ఇవాళ హైదరాబాద్ లాంటి రాష్ట్రం విడిపోవడం వల్ల ఇవాళ చాలా కష్టాలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి వస్తుంది. మరి విభజన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ మీద ఖచ్చితంగా ఉంది. హామీలు అమలు చేయలేకపోయినా, కనీసం ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా కానీ కనీసం కొన్ని హామీలైనా అమలు చేస్తే మనకు ఆ లోటు తీరేది. అదేవిధంగా నేను ఇందాక కూడా చెప్పాను, మనకి ఇందాక అనలిస్ట్ గారు అన్నారు, మరి 7 లక్షల రూపాయలు ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ అంటే, అది ఖచ్చితంగా నేను చెప్తాను. ఎందుకంటే ఇవాళ చాలా మంది ఇన్కమ్ మినిమం ఉంది, చాలా మంది ఎంప్లాయీస్ ఇవాళ సఫర్ అవుతున్నారు. మాకు శాలరీ ఒక చేతోటి ఇస్తున్నారండి, ఒక చేతోటి తీసుకుంటున్నారండి. ఏందండి మేము 50 రూపాయల శాలరీ చెప్పుకోవడానికి కూడా అంటే ఇన్సూరెన్స్ కట్టాలి, మనం ఎన్ని కట్టాలి అని అంటే అందరు కట్టాలి, ఉండకపోవచ్చు. ఇన్సూరెన్స్ ఈజ్ నాట్ ఏ మాండేటరీ కదా. కొంతమంది ఇవాళ భారతదేశంలో దేశంలో చాలా మంది ఇన్సూరెన్స్ కట్టలేదు. మనం ఎట్లా, వాళ్ళకి ఇన్కమే లేదు, చచ్చిపోయిన తర్వాత మనకి ఎందుకు లేని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ ఇన్కమ్ ఏదైతే ఉందో 7 లక్షల నుంచి మీరు అన్నారు 2 లక్షల నుంచి 7 లక్షలు తీసుకొచ్చామంటే ఇవాళ ర్యాపిడ్ డెవలప్ అయింది సొసైటీ కూడా. ఇవాళ శాలరీస్ కూడా అందరికీ పెరిగి, వీళ్ళ పిల్లలు 23 ఏళ్ల పిల్లగాడు హైదరాబాద్ లో మినిమం 50,000 సంపాదించే కాడికి వచ్చింది. మనం ఏంటంటే వాళ్ళ 12 లక్షల రూపాయల కనుక తీసుకురాగలిగితే ఏంటంటే ఇన్కమ్ స్లాబ్ సిస్టాన్ని అందరూ కూడా ట్యాక్స్ హ్యాపీ కడతారు. కనీసం మన దేశ సంపద ఎంత ఉందో వైట్ తో చూపించడానికి కూడా అవకాశం ఉంది. చాలా మంది ఏం చేస్తున్నారు, వచ్చిన సంపద చూపించట్లేదు. ఎందుకంటే ఎందుకు మనం చూపించిన కొద్దీ మీరు 30%, 20% ట్యాక్స్ చేసేవారికి మళ్ళీ అదొక స్లాబ్ సిస్టమ్, ఇవన్నీ డబ్బులు పోతున్నాయి మనకు అనుకుంది. ప్రజల యొక్క మనం ఏంటంటే మినిమం మీరు ఎక్కడ కాదు మనం ట్యాక్స్ చేయాల్సింది. 1000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు, వాళ్ళ మీద ట్యాక్స్ వేయండి, వాళ్ళ మీద ట్యాక్స్ ప్రాపర్ వేలో వసూలు చేయాలి మనము. అదే విధంగా వాళ్ళ యొక్క రాయితీలు కానీ సబ్సిడీలు కానీ ఒక లిమిట్స్ ఇవ్వాలి. ఇందాక మీరు నరేష్ గారు అన్నారు, ఏమన్నారంటే 30% నుంచి కార్పొరేట్ రంగానికి 22% అంటే అంత అవసరం లేదు. వాళ్ళు కడతారు, డబ్బుల్లోనే కదండి కార్పొరేట్ రంగం అంటే వాళ్ళు ఖచ్చితంగా కట్టగలుగుతారు. వాళ్ళకి రాయితీలు కాకుండా సౌకర్యాలు కల్పించాలి, ల్యాండ్ కానీ ఫెసిలిటేషన్ చేయాలి వాళ్ళకు. అదేంటంటే వాళ్ళకి మనం కమిషన్లు, ఇప్పుడు మన బ్యాడ్ దురదృష్టం ఏంటంటే మా తెలంగాణలో ఏంటంటే కమిషన్లు దండుకుండే 30%, దండుకునే వాళ్ళకి ఏమైందంటే వాళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ రాయితీ లేదు. మీరు ఒకటి గమనించండి దయచేసి, 2 రాష్ట్రాల ప్రజానికం ఒకటి చెప్తున్నారు. ఇవాళ మా రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక్కసారి పోతే దావోస్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం మీద 40,000 కోట్ల రూపాయలు ఇవాళ ప్రపంచ స్థాయి కానీ భారతీయ స్థాయి సంస్థ పెడతాను ముందు. మరి గతంలో కేసీఆర్ గారు 4 సార్లు పోయినా కూడా, 4 times పోయినా కూడా 40,000 కోట్లు రాలేదు. ఏంటి నన్ను అడిగారు, ఏంటి శ్రీనివాస్ రెడ్డి తేడా అంటే, 4 ఎన్నిసార్లు పోయినా కూడా మీరు ఏం చేస్తాడు, మీరు పెడితే మాకేమి ఇస్తారు, మీరు మా ట్యాక్స్ ఎంత వేసుకోండి, మీకు కావాలంటే ఆ భూమి ఇస్తాం, ఈ నీటి ఇస్తాం, కరెంట్ ఇస్తాం అన్నారు. కాబట్టి ఎవరు కూడా ముందుకు రాలేదు. కానీ మా రేవంత్ రెడ్డి గారు బేషరతుగా మీరు ఏదొచ్చినా కూడా మీకు కావాల్సిన మౌలిక సదుపాయాలు మీకు కల్పిస్తాము, మాకు కమిషన్లు వద్దు, 30% సర్కారు కాదు మాది కేసీఆర్ లాగా అనగానే చాలా మంది మీరు చూడండి, మనం ఎందుకంటే అఫీషియల్ రికార్డే కాబట్టి చెప్తున్నాను, ఇవాళ 40,000 కోట్ల రూపాయలు దాదాపు ఎక్కువనే వచ్చింది. కాబట్టి అట్లాంటి మనం ఎంకరేజ్ చేయాలి పారిశ్రామికవేత్తలు. మన కమిషన్ల కోసము వారికి ట్యాక్స్ తగ్గించేసి మన కమిషన్లకు అన్ని సౌలతులు కల్పించాల్సిన అవసరం లేదు.
మనం బీజేపీ కావచ్చు, బీజేపీ ఏమంటే మాది అవినీతి రహిత భారత్ అంటారు. అవినీతి మీరు చేయట్లేదు, మేము ఎప్పుడు అనట్లే. మోడీ గారు డబ్బులు దుబ్బిడని అనట్లే ఎవరు కూడా ఈ భారతదేశంలో. కానీ మోడీ గారు ఏంటంటే వన్ వే ఆర్ అదర్ వే, మనం దొబ్బితేనే పక్కోడికి దొబ్బ పెడుతుంది. ఇలా జరిగేది ఏంటంటే మోడీ గారు కార్పొరేట్ పాలిటిక్స్ లో, దయచేసి అందరూ సొంత ప్రేక్షకులు గమనించండి, ఈయన కార్పొరేట్ పాలసీ సిస్టమ్ ఏంటంటే మనం తీసుకో మన పక్కోడికి ఇస్తాం అనమాట. రవితేజ గారి సినిమాలు ఏంటంటే ముసుకేసుకొని బ్రహ్మానందాన్ని బాత్తా ఉంటాడు. అరే దమ్ముంటే ముసుగు తీసి బాధంటే మళ్ళీ వాడికి ముసుకేసి బాత్తా ఉంటాడు. అరే నువ్వు ముసుకేసుకుంటే నేను నాకే గారా బొక్క అన్నట్టుగా ఇక్కడ ప్రజలకే లాస్ అయిపోతుంది. నేను ఏమంటానంటే మీరు దోసుకోవడం కాదు, వన్ వే ఆధారే వాళ్ళకి దోషిపెట్టి కూడా తగ్గించండి. అదేదో ప్రజలకు వచ్చినట్టు చేయండి. వాళ్ళకి సౌకర్యాలు కల్పించాలి తప్ప రాయితీలు అంత పెద్దగా అవసరం లేదు. అడిగిన వెంటనే ఇవ్వండి పర్మిషన్లు. ఏముంది ఇలా అడిగిన వెంటనే పర్మిషన్ పోయేదేమో మనకు తెలుసు కదా. వాళ్ళకి ఏ అవకాశం, దాని కమిషన్ల కోసం మన పర్సెంటేజ్ కోసం ఆలోచన. ఈ రాష్ట్రాన్ని కానీ ఈ దేశాన్ని కానీ మనం ఎదురైనా ముందు తీసుకుపోతాం. వికసిత భారత 47 దాకా ఎందుకు ఎప్పుడు రాకముందే అన్నారు, వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ 20 పెంచుతున్నారు. వికసిత భారత్ మన అందరం కరెక్ట్ ఉంటే భారత్ ఖచ్చితంగా వికసిస్తుంది. ఇప్పుడు ఇందాక బీజేపీ వారు చెప్పారు మేము ఇన్ని స్కీములు చేసినామన్నారు. ఒక్కటన్నా చెప్పారంటే మీరు ఎక్కడ? మా తెలంగాణ అయితే బీజేపీ యొక్క కార్యక్రమాలు ఎక్కడ చెప్పుకున్నాడే రాదు. లేదు బండి సంజయ్ గారిని మొదలు పెడితే ఎందుకు సార్ కిషన్ రెడ్డి గారు ఒక పుస్తకం కూడా రిలీజ్ చేశాడు కదా, దాదాపుగా నరేష్ గారు రైట్ లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు ఆర్థిక సహకారం కేంద్రం అందించింది అని చెప్పి ఒక పుస్తకం కూడా రిలీజ్ చేశారు కదా. నరేష్ గారు చెప్పండి. అదే ఇప్పుడు కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు తెలంగాణకు గత 9 సంవత్సరాలుగా లక్షల కోట్ల సాయం చేశారు అని చెప్పి శాఖల వారీగా ఒక పుస్తకాన్ని కూడా రిలీజ్ చేశారు. మీరు చూడలేదు అది? అదే అంటున్నా నరేష్ గారు, నేను ఏమంటున్నానంటే బీజేపీ వాళ్ళు ఎందుకు మరి ఆ రోజు టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు? నేను అదే చెప్తున్నా. బీజేపీ కార్యక్రమాలు లేవని అనట్లేదు, చాలా ఉన్నాయి. కానీ అన్ని కేసీఆర్ నాయన డబ్బాలు కొట్టుకుని తిరిగినా కూడా ఒక్కరు మాట్లాడలేదు. ఎందుకంటే ఆ క్రెడిట్ అంతా కేసీఆర్ కి పోవాలి, ఆ ఓట్లు కేసీఆర్ కి రావాలి. ఇవాళ మా బీజేపీ వారు మా తెలంగాణలో మేము ఈ చేసిన ఒకటే డబ్బాలు పెద్దగా రాలేసి బాధ కూడా చెప్తున్నారు. ఏమైంది? సినిమా అయిపోయింది. ఇప్పుడు ఏం చెప్పుకున్నా వేస్ట్. నేను ఏమంటానంటే మీరు చెప్పుకోండి, మీకు మీరు తప్పేం మీరు చేసి చెప్తారు ప్రజలకు. కానీ పక్కోడికి క్రెడిట్ దక్కాలంటే ఉన్న ఓట్లు పోయినాయాలి తెలంగాణ. రేపు ఆంధ్రాలో అయితే బీజేపీకి అసలు అవకాశమే లేదు. ఇక్కడ 4 సీట్లు వచ్చినాయి. ఇక్కడ ఏంటంటే అది కూడా హైదరాబాద్, మనకేంటంటే హైదరాబాద్ హిందూ ముస్లిం ఒక ఇష్యూ ఉంది, దాన్ని రెచ్చగొట్టుకుంటూ ఆ ఓట్లు సంపాదించుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ బడ్జెట్ అనేది ఏదైతే ఉందో ఈ బడ్జెట్ ని కూడా కొన్ని ఇన్కమ్ ట్యాక్స్ సిస్టమ్ లో కొన్ని మార్చాలి, రాయితీ సిస్టమ్ కూడా మార్చాలని కూడా నేను సొంత ప్రజానీక టీవీ ద్వారా గవర్నమెంట్ కూడా అర్థిస్తాను. రైట్ సార్. రైట్ రవికుమార్ ఒక్క నిమిషం సార్. రవికిరణ్ గారు ఒక్క నిమిషం, మనం లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ దగ్గరికి వస్తాను. లక్ష్మణ్ గారు, అంటే ఇప్పుడు ఏ సమస్య అయినా, కేంద్ర బడ్జెట్ అయినా లేకపోతే ఇంకొక కార్యక్రమాలైనా కూడా తెలుగు ప్రజానికానికి వచ్చేసరికి విభజన హామీలు ఏమైనాయి, తెలంగాణకు సాయం చేయలేదు, తెలంగాణ వాళ్ళు ఏపీకి ప్రత్యేక హోదా రాలేదు, కనీసం ప్రత్యేక హోదా రాకుండా కూడా ఆ స్థాయిలో ప్యాకేజ్ అందుతున్న దాఖలాలు కూడా కనిపించట్లేదు అని ఒక అభిప్రాయం వ్యక్తం అవుతా ఉంది. ఏంటి సార్ మరి దానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడే అవకాశాలు ఉంటాయి? వాయిస్ కట్ అయిపోయింది, మీది చెప్పలేదు సార్. అంటే లక్ష్మణ్ గారు, అంటే ఇప్పుడు కేంద్ర బడ్జెట్ అయినా కూడా ఆశగా, కేంద్ర బడ్జెట్ అయినప్పుడు కూడా ఆశగా ఏపీ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ విభజన హామీల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు 10 సంవత్సరాలుగా. అసలు ఎప్పుడైనా అయితే అంటారా? విభజన హామీలు తెలంగాణ వరకు అయితే ఏదైతే ఉన్నాయో అవన్నీ మెన్షన్ చేశారో అవన్నీ కూడా 90% ఇక్కడ అన్ని అమలు జరిగాయి. అన్యాయం ఏదైనా జరిగింది ఇంకా అంటే గనక అది ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే చెప్పవచ్చు. అయితే ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో? ఇప్పుడు వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇస్తామన్నారు, రాజధాని కట్టడానికి నిధులు ఇస్తామన్నారు. ఇందాక మనం బీజేపీ మిత్రుడు చెప్పినట్టు ప్రత్యేక హోదా బదులు ప్యాకేజ్ ఇస్తామన్నారు, దానికి సంబంధించిన అదనపు నిధులు ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఆ నిధులను ఇతర వాటికి మళ్లించుకున్నారు. దానికి లెక్కలు అడిగారు కేంద్ర ప్రభుత్వం. లెక్కలు అడిగితే సరైన సమాధానం వీళ్ళు ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు ఏమైంది? మీరు లెక్కలు చెప్పకుండా, ఇచ్చిన డబ్బుకు లెక్కలు చెప్పకుండా, దేనికి వాడారో చెప్పకుండా మళ్ళీ మేము నిధులు ఇవ్వాలంటే ఇవ్వము అని చెప్పి ఆపేశారు. చివరిలో ఆపేసిన తర్వాత పోనీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని కంటిన్యూషన్ చేసిందంటే చేయలేదు కదా, రాజధాని పక్కన పెట్టేసింది. అసలు వెనుకబడిన జిల్లాలకు సంబంధించిన నిధులు ఏవైతే గత ప్రభుత్వంలో డైవర్ట్ చేసుకున్నారో ఆ నిధులను తిరిగి ఖర్చు పెట్టాలంటే అది పెట్టలేదు. పెట్టనప్పుడు ఏ విధంగా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వగలుగుతుంది? ఒక్కటి ఏంటంటే రాయలసీమ ఉక్కు ఫ్యాక్టరీ కట్టాలి, అది కట్టలేని పరిస్థితుల్లో 2-3 సార్లు శంకుస్థాపనలు, ఆ ముఖ్యమంత్రి ఒకసారి, ఈ ముఖ్యమంత్రి 2 సార్లు శంకుస్థాపనలు ఆయన చేసేసి కూర్చున్నారు. దానికి సంబంధించి ప్రోగ్రెస్ లేదు. ఇక్కడ తెలంగాణ వచ్చేసరికి ఏంటంటే కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, లేకపోతే ఇక్కడ కూడా ఉక్కు పరిశ్రమ అనేది
చర్చలో భాగం తప్ప ఈ విభజన హామీలలో అంటే చట్టపరంగా ఏమి లేదు, అది చట్టపరంగా లేదు. హామీలు వేరు, చట్టం వేరు. ఇప్పుడు ప్రత్యేక హోదా కూడా హామీ, అది చట్టం కాదు. చట్టం చేసి ఉండింటే ప్రభుత్వము ఖచ్చితంగా దాన్ని అమలు చేయాల్సి వచ్చేది. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అప్పుడు బీజేపీ ప్రభుత్వం కానీ ఆ రెండు కూడా చట్టాలు చేయకుండా దాన్ని హామీల కింద, ప్రధానమంత్రి గారు చెప్పిన హామీల కింద కొన్ని తీసుకోవడం, హడావిడిగా ఆ రోజు విభజన చేయటం జరిగింది తప్ప వేరే ఏం లేదు. ఇప్పుడు రెవెన్యూ పరంగా వీళ్ళకి ఏం రావాలని, ఇప్పుడు ఏదైతే డెఫిసిట్ ఉందో, ఏ దానికి డెఫిసిట్ వస్తున్నది? ఆంధ్రప్రదేశ్ కు డెఫిసిట్ వస్తున్నది, తెలంగాణకు రాదు. అందువల్ల ఆ డెఫిసిట్ అమౌంట్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అక్కడ ఏదైతే రెవెన్యూ పూర్తిగా రావడం లేదో ఆ రాని బ్యాలెన్స్ అమౌంట్ కేంద్రం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ కు. తెలంగాణకు వస్తున్నది, ఇక్కడ మైనస్ లేదు. ఇక్కడ దానివల్ల ఇక్కడ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు కేంద్రానికి. ఇక్కడ తెలంగాణ ఒక్కటేంటంటే నీటి వనరుల విషయంలో దాన్ని 10 సంవత్సరాలుగా అయిపోయినప్పటికీ కూడా 10 సంవత్సరాల కాల పరిమితులు పరిష్కరించలేక ఇవాళ వాటర్ కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని తెలంగాణకు సంబంధించింది కానీ ఆంధ్ర కానీ కృష్ణా జలాలకు సంబంధించిన ప్రాజెక్టులు మేము నిర్వహిస్తామని వాళ్ళు తీసుకున్నారు. అది తప్ప అది ప్రధానమైన అంశం. అది పరిష్కారం కాలేదు. అందులో చట్టంలో ఉన్నటువంటి అంశాలు అవన్నీ కూడా. ఇంకా మిగతా అంశాలు ఏం కాదు అవన్నీ. ఇప్పుడు అలా ఏమీ చేయకుండా ఉంటే, అమలు చేయకుండా ఉంటే కేసీఆర్ ప్రభుత్వం ఊరుకుంటుందా? రోజు కేసీఆర్ గారు బండబూతులు ప్రధానమంత్రి గారిని, అమిత్ షా గారిని తిట్టేవాడు కదా, వదిలిపెడతాడా? వాళ్ళు ఏంటంటే అదనంగా మాకు గొంతమ్మ కోరికలు కోరినట్టు కోరారు, అవి మేము సాధ్యం కాదని చెప్పేశారు వాళ్ళు. ఇప్పుడు ఒక రాష్ట్రానికి అభివృద్ధి, ఇప్పుడు రెవెన్యూ బాగా ఉన్నటువంటి తనే చెప్తున్నాడు ఒకవైపు గత ముఖ్యమంత్రి, మా యొక్క రాష్ట్రంలో రెవెన్యూ బాగుంది, మా దగ్గర విపరీతంగా పాడి పంటలు పుష్కలంగా పండుతున్నాయి, ఇదిగో మేము జీడిపిలో మొదటి స్థానంలో ఉన్నాము అని చెప్పుకునేటువంటి ప్రభుత్వానికి మళ్ళీ ఆర్థిక సహాయం అందిస్తారు అదనంగా. ఆంధ్రప్రదేశ్ కు పరిస్థితి ఘోరంగా ఉంది, అప్పుల పాలైంది, అభివృద్ధి జరగటం లేదు, రాజధాని దిక్కు లేదు, వెనుకబడిన జిల్లాల్లో అభివృద్ధి లేదు. దాని గురించి మనం ఖచ్చితంగా మాట్లాడాలా, కేంద్రం కూడా దాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ఇప్పుడు బీజేపీ మిత్రుడు చెప్పినట్టు రొటీన్ ప్రాజెక్టులు కాదు, రొటీన్ గా నిధులు కేటాయించడము. ఇప్పుడు దేశంలో అన్ని చోట్ల రోడ్లకు, అన్ని చోట్ల పోర్టులకు, అన్ని చోట్ల విమానాశ్రయాలకు, అన్ని చోట్ల రైల్వే స్టేషన్ల అభివృద్ధి అనేది జరుగుతున్నది. అవును, అది ప్రత్యేకించి ఈ రెండు రాష్ట్రాల్లో ప్రత్యేకించి ఏం జరిగాయి అన్నది కదా ఇంపార్టెంట్. అవును సార్. అందువలన వాటి విషయంలో ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా అన్యాయం జరిగింది, నో డౌట్. రైట్ రైట్ సార్. నరేష్ గారు, రవికిరణ్ గారు ప్లీజ్ చెప్పండి సార్. ఇప్పుడు విభజన చట్టాల్లో తెలంగాణకి ఏమొచ్చాయని చెప్పి పెద్ద లక్ష్మణ్ గారు చెప్పారు కాబట్టి నేను ఆ జోలికి పోను, నాకన్నా ఎక్కువ వాటికి నాలెడ్జ్ ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ విషయానికి చెప్తాను. ఇప్పుడు విభజన చట్టంలో మీరు 2014 ముందు నరేష్ గారు ఆంధ్రప్రదేశ్ సీమాంధ్ర ప్రాంతంలో కేవలం ఒకే ఒక్క జాతీయ స్థాయి విద్యా సంస్థ యూనివర్సిటీ ఉండేది, అది సాంస్క్రిట్ విద్యాపీఠ్, అది తిరుపతిలో. లక్ష్మణ్ గారు కూడా తెలిసేది ఒక్కటే ఉండేది. అయితే ఇప్పుడు ఇది విభజన చట్టం. ఈ విభజన చట్టంలో పేజ్ 1 లో ఎడ్యుకేషన్ సెక్టర్, దీనిలో ఏమేమి పెట్టమన్నారు? ఐఐటి, ఐఐఎం, ఎన్ఐటి, ఐఐఎస్సిఆర్, సెంట్రల్ యూనివర్సిటీ, పెట్రోలియం యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ, TRIPL-IT, ఇవన్నీ నేను చదివి అన్ని ఉన్నాయి. ఇవి కాక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రేడ్, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ట్రైనింగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియో టెక్నాలజీ, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, నేషనల్ కస్టమ్స్ అకాడమీ, ఇలా నేను చదువుకుంటా పోతే 30 పైన ఉంది. నేనుండే కాకినాడకి మా ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలోనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్, జాతీయ స్థాయి విద్యా సంస్థ ఉంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఉంది. ఎన్ని అయిపోయినాయి 30. ట్రైబల్, అలాగే నెక్స్ట్ ఏంటి? ఎయిమ్స్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఎయిమ్స్ మంగళగిరిలో ఆల్రెడీ అయిపోయింది. 10 రూపాయలకి నాణ్యమైనటువంటి వైద్యం ఇస్తున్నారు. దానికి అడిషనల్ గా నర్సింగ్ కాలేజ్ కూడా స్టార్ట్ అయిపోయింది, బ్రహ్మాండంగా నడుస్తుంది. నెక్స్ట్ ట్రైబల్ యూనివర్సిటీ ఆల్రెడీ తాత్కాలిక భవనాలు విశాఖపట్నం నడుస్తుంది. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇచ్చింది. ఇటీవల ఇది 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఇచ్చారు భూమి. దానికి మన శంకుస్థాపన చేశారు మంత్రి గారు వచ్చి, అది పని నడుస్తుంది. అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇది కట్టేసి ఆల్రెడీ 4-5 ఏళ్ళు అయింది, విజయవాడ దగ్గరే ఉంది. అలాగే నెక్స్ట్ దుగ్గరాజపట్నం పోర్టు. నరేష్ గారు, ఏదన్నా ఒక పోర్టు మైనర్ పోర్టా మేజర్ పోర్టా అని చెప్పాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం కాదు. అదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దాన్ని తాత్సారం చేశారు, ఏమి చెప్పలేదు కేంద్రానికి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక
మేమే పోర్టులు కట్టుకుంటాం, అన్ని మైనర్ పోర్టులు చెప్పి వాళ్ళే కట్టుకుంటున్నారు. ఇది రామాయణపట్నం పోర్టు కానీ, లేకపోతే మూలపేట పోర్టు కానీ, మచిలీపట్నం పోర్టు కానీ. సో కేంద్రానికి ఏ పోర్టు ఇవ్వలేదు కాబట్టి కేంద్రం కట్టలేకపోతుంది. అక్కడితో ఆగకుండా కేంద్రం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కట్టే పోర్టులు కూడా ఆర్థిక సహాయం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంస్థల ద్వారా ఇప్పిస్తున్నారు. నెక్స్ట్ స్టీల్ ప్లాంట్, ఏది కడప స్టీల్ ప్లాంట్ మాకు అక్కర్లేదని చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక 2 సార్లు చేశారు, ఇప్పుడు ఎవరికో ఇచ్చారు, వాళ్ళు కడుతున్నారు. అలాగే ఎయిర్పోర్ట్లు, రాష్ట్రంలో అనేకమైన ఎయిర్పోర్ట్లు ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ గ్రాఫిక్స్ ఏం కాదు, ఇవన్నీ ఎయిర్పోర్ట్లు ఇది మొత్తం కట్టిన ఎయిర్పోర్ట్లు. గతంలో ఎన్ని ఉండే సీమాంధ్ర ప్రాంతాలు, ఇప్పుడు ఎన్ని ఉండే, అద్భుతంగా అన్ని ఎయిర్పోర్ట్లు ఫంక్షన్ అవుతున్నాయి. విజయవాడలో ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇంకో 500 కోట్లు ఇచ్చి ఇంకో నూతన టెర్మినల్ డెవలప్ చేస్తున్నారు. అలాగే రైల్వే జోను ఇటీవల మంత్రి గారు కూడా చెప్పారు, ఈ రోజు ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు. రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చేయడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వరకు భూ కేటాయింపు చేయలేదు. నరేష్ గారు 53 ఎకరాలు ఇవ్వాలి, అది ఇవ్వలేదు. ఈ రోజు ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు, మేము ఆల్రెడీ డిపిఆర్ అప్రూవ్ చేసాం, డబ్బులు కూడా ఎలకెట్ చేసాం, 53 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి, ఇప్పుడు వరకు ఇవ్వలేదు. ఇవ్వగానే మేము కన్స్ట్రక్షన్ మొదలు పెడతాం, అది రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం. అలాగే విశాఖ మెట్రోకి రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్స్ రెడీ చేయలేదు. మొన్నే జగన్మోహన్ ప్రభుత్వం దాని మీద ఒక కమిటీ వేశారు ప్రపోజల్ చేయమని. ప్రపోజల్ చేయని దానికి మేమేం చేస్తాం, అది వాళ్ళు ఇవ్వలేదు. సో ఇలాగ అన్ని మీరు చూసుకుంటే ర్యాపిడ్ రాజధాని ప్రాంతంలో ర్యాపిడ్ రైలు, అది మాకు వద్దని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విత్డ్రా చేసుకున్నారు. మాకు అక్కర్లేదు, అది ఇబ్బంది అవుతుంది, మాకు వద్దని చెప్పేసి. సో ఇలాగే అన్ని ఏదైతే ఉన్నాయో, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సహకరించిందో మొత్తం దానికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఏమీ చేయలేదని చెప్పేది ఉట్టి అబద్ధమే, దుష్ప్రచారం. అలాగే ఇందాక ఒకటి అన్నారు వాళ్ళు, పెట్రోల్ డీజిల్ రేట్ల సంగతి చూడండి అని. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ రేట్లు 3 సార్లు తగ్గించింది. ఇలా ఉభయ తెలుగు రాష్ట్రాలు 2 తగ్గించలేదు. కేసీఆర్ ప్రభుత్వం తగ్గించలేదు, జగన్ ప్రభుత్వం తగ్గించలేదు. మీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి నిజంగా చిత్తశుద్ధి మీకు చెప్పి పెట్రోల్ రేట్లు ముందు తగ్గించండి. ఆ తర్వాత మీ ఫైనాన్స్ మంత్రి ద్వారా కేంద్ర ఆర్థిక మంత్రి లెటర్ రాయండి, ఈ జీఎస్టీలో తీసుకురండి పెట్రోల్ డీజిల్ అని చెప్పేసి. సిలిండర్ గ్యాస్ రేట్లు ఉజ్వల పథకంలో తీసుకున్నారు, దానికి 320 రూపాయల సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అలాగే ఏదైతే గతంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ రేట్స్ గతంలో పెరిగిపోయింది, 4-5 రెట్లు పెరిగాయి. 4-5 రెట్లు పెరిగాయి కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది, తగ్గిస్తున్నారు. ఆ ఉజ్వల పథకంలో 320 రూపాయలు ఇస్తున్నారు. సో ఇలాగా ఏదో మన సగం ఇన్ఫర్మేషన్ తో పెట్టుకుని ఏదో ప్రతిపక్షాలు ఉన్నారు కాబట్టి మధ్యలో సార్ మళ్ళీ శ్రీనివాస్ రెడ్డి గారు ఓకే ప్లీజ్ మీరు మాట్లాడినప్పుడు నేను వచ్చాను మధ్యలోకి. ఓకే ముగిద్దాం సార్, సమయం దగ్గర పడ్డది. ఓకే, ఇది వాళ్ళ బిగ్ టాక్. మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉప్పల లక్ష్మణ్ గారికి, వారితో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారికి, టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ మద్రి శ్రీనివాస్ రెడ్డి గారికి, బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.